ఒక ఊళ్ళో 5 మంది గుడ్డివాళ్ళు ఉండేవారు. వారు ఒక రోజు ఏనుగు ఎలా ఉంటుందో తెలుసుకోవాలని అనుకుంటారు. మరి వాళ్ళు ఎప్పుడు ఏనుగుని చూడలేదు కనుక వారిలో మొదటివాడు ఏనుగు తోకను పట్టుకుని ఏనుగు ఒక తాడులా ఉంటుంది అని చెప్తాడు. రెండోవాడు ఏనుగు తొండాన్ని పట్టుకుని ఏనుగు లావుగా ఒక చెట్టు కాండంలా ఉంటుంది అని చెప్తాడు. మూడోవాడు ఏనుగు చెవును పట్టుకుని ఏనుగు ఒక పెద్ద ఆకు వలె ఉంటుంది అని చెప్తాడు. నాలుగోవాడు ఏనుగు పాదాన్ని పట్టుకుని ఏనుగు ఒక స్తంభంలా ఉంటుంది అని చెప్తాడు. ఐదోవాడు ఏనుగు ఒక పొట్టను పట్టుకుని ఏనుగు ఒక పెద్ద గోళంలా ఉంటుంది అని చెప్తాడు. ఈ 5 మంది కూడా నేను చెప్పింది నిజం అంటూ వాదించుకుంటూ ఉంటారు. ఇదంతా గమనిస్తున్న ఒక అబ్బాయి ఆ ఏనుగును చూస్తూ ఈ విధంగా వర్ణిస్తాడు. ఏనుగు ఒక పెద్ద ఆకారం వలె 4 స్తంభాల వంటి కాళ్లతో, 2 పెద్ద పెద్ద ఆకుల వంటి చెవులతో, ఒక కాండం వంటి తొండముతో, ఒక పెద్ద గోళాకారం వంటి పొట్టతో, సన్నని తాడులా ఉండే తోకతో, పెద్ద తలతో ఉంటుంది అని వివరిస్తాడు. అప్పుడు ఆ గుడ్డి వాళ్ళకి వారు తెలుసుకున్నది ఏనుగులో కొంత భాగాన్ని మాత్రమే అన్న విషయం అర్థమవుతుంది. అదేవిధంగా ఒక హిందువు ఆ దైవం అంటే శివుడుగా, విష్ణువుగా భావించి వారికి పూజలు చేస్తూ ఉంటారు. మరి క్రైస్తవులు జీసస్ని దైవంగా భావించి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. అదేవిధంగా మహమ్మదీయులు అల్లాని దైవంగా భావించి వారు నమాజం చేస్తూ ఉంటారు. ఇలా అనేక మంది నిజానికి దైవాన్ని అనుభవం ద్వారా తెలుసుకోకుండా వారు దైవాన్ని అనేక విధాలుగా ఊహించుకుంటూ ఆరాధిస్తూ ఉంటారు. ఆ దైవాన్ని కేవలం అనుభవం పొందిన వారు మాత్రమే నిజంగా తెలుసుకున్నవారు. మిగిలిన వారంతా కూడా గుడ్డివారితో సమానమే. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను వీడియో చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ. నా మాట మీ అందరికీ సహాయపడాలని ఆశిస్తూ ఈ ఛానల్ కి మాట సాయం అని పేరు పెట్టడం జరిగింది. దయచేసి ఈ ఛానల్ కి సపోర్ట్ చేయండి.